ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనుషులు తమ సొంత జ్ఞానాన్ని లేదా సొంత ఆలోచనలను నమ్ముకోవడం ఎంత ప్రమాదకరమో, దేవుని జ్ఞానాన్ని అనుసరించి ప్రవర్తించడం వల్ల మనం ఎలాంటి ఆపదల నుండి సురక్షితంగా కాపాడబడతామో అత్యంత స్పష్టంగా హెచ్చరిస్తుంది. ఈ లోకంలో మనుషులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ మార్గాన్ని ఆశ్రయిస్తున్నారనే దానిపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని దేవుని వాక్యం ఇక్కడ 2 విభిన్నమైన విధానాలను మన ముందుంచుతుంది. మొదటిగా తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు అని ఉంది. ఇక్కడ తన మనస్సును నమ్ముకొనువాడు అంటే దేవుని నిబంధనలను, హెచ్చరికలను పట్టించుకోకుండా కేవలం తన సొంత మేధస్సును, సొంత ఆలోచనలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చే అహంకార స్వభావం. మనుషుల హృదయం మోసకరమైనది. దేవుని సహాయం కోరకుండా నాకు అన్నీ తెలుసు, నాకేదో మంచి చెడు తెలుసు అనుకోవడం దేవుని దృష్టిలో బుద్ధిహీనత అవుతుంది. ఉదాహరణకు, దేవుడు సొలొమోనుకు అత్యధికమైన జ్ఞానాన్ని అనుగ్రహించాడు. అయినప్పటికీ తన జీవిత చివరి కాలంలో సొలొమోను తన సొంత మనసుకు మరియు అన్యదేశపు భార్యల ఆలోచనలకు ప్రాధాన్యతనిచ్చాడు. దేవుడు అన్యదేశపు స్త్రీలను పెళ్లాడవద్దని, వారు మీ హృదయాన్ని దేవుని నుండి తొలగిస్తారని స్పష్టమైన నిబంధననిచ్చాడు. కానీ సొలొమోను తన మేధస్సుతో, నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, నేను వీళ్ళను సరిగ్గా నిర్వహించగలను అని భావించి వారిని పెళ్లి చేసుకున్నాడు. ఫలితంగా ఆయన హృదయం దేవుని నుండి తొలగిపోయింది. అలాగే సమూయేలు ప్రవక్త రాకముందే సౌలు తన సొంత మనసుకు తోచినట్లుగా బలి అర్పించడం మరియు అమాలేకీయుల యుద్ధంలో దేవుని స్పష్టమైన ఆజ్ఞను పూర్తిగా పాటించకుండా మంచి పశువులను తన ఇష్ట ప్రకారంగా ఉంచుకున్నాడు. సమూయేలు ఆయనను గద్దిస్తూ, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని అన్నాడు. ప్రియులారా, బైబిల్ బోధనల ప్రకారం మనుషుని సొంత ఆలోచనలు మరియు మేధస్సు ఎంత గొప్పవైనప్పటికీ దేవుని వాక్యానికి మరియు ఆయన ఆజ్ఞలకు వాటిని లోబర్చకపోతే అది బుద్ధిహీనత కిందకే వస్తుంది. సొలొమోను తన అసాధారణమైన జ్ఞానాన్ని నమ్ముకొని దేవుని నిబంధనను అతిక్రమించినప్పుడు పతనమయ్యాడు. అలాగే సౌలు రాజు దేవుని ఆజ్ఞను లెక్క చేయకుండా తన సొంత మనసుకు తోచినట్లు ప్రవర్తించి రాజరికాన్ని కోల్పోయాడు. ఈ ఉదాహరణల ద్వారా స్పష్టమయ్యే సత్యం ఏమిటంటే, మనిషి తన సొంత తెలివితేటలను లేదా సొంత మనసును ఆశ్రయించడం కంటే ప్రతి విషయంలోనూ దేవుని స్వరానికి విలువిచ్చి ఆయన మాటను సంపూర్ణంగా గైకొనడమే నిజమైన జ్ఞానమై ఉన్నది. రెండవదిగా, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును అని ఉంది. దేవుని భయభక్తులను, ఆయన వాక్యాన్ని జ్ఞానముగా తమ జీవితానికి మార్గదర్శిగా చేసుకొని ప్రవర్తించే వ్యక్తి లోకంలో ఎదురయ్యే సమస్త ఉచ్చుల నుండి, శోధనల నుండి, ఆపదల నుండి సురక్షితంగా తప్పించుకుంటాడు. దేవుని జ్ఞానంతో నడిచే వారికి ఆయన తోడుగా నడిచి సమస్త కీడుల నుండి రక్షణ కవచంలా కాపాడుతాడు. ఉదాహరణకు, దానియేలు శత్రువులు ఆయనను అంతం చేయడానికి ఒక కుట్ర పన్ని దేవునికి ప్రార్థన చేయకూడదని రాజు చేత ఒక చట్టం మీద సంతకం చేయించారు. దానియేలు ఆ మరణకరమైన ఆజ్ఞను చూసి భయపడిపోలేదు. తనకు అనాదిగా ఉన్న ఆచార ప్రకారము దేవుని ఎడల భయభక్తులతో తన గదిలో మోకాళ్ళుని ప్రార్థన చేయడం కొనసాగించాడు. దేవుని జ్ఞానాన్ని మరియు నిబంధనను విడిచిపెట్టని ఆయనను దేవుడు సింహాల నోళ్ల నుండి అద్భుతంగా కాపాడి సురక్షితంగా తప్పించాడు. అలాగే లోకమంతా చెడిపోయి దేవుని ఉగ్రత రాబోతుందని దేవుడు నోవాహుకు ముందుగానే హెచ్చరిక చేశాడు. నోవాహు తన సొంత మేధస్సుతో ఇంత పెద్ద వర్షం రావడం ఎప్పుడో అని కుట్టిపారేయలేదు. దేవుని మాటను భయభక్తులతో నమ్మి దేవుడు చెప్పిన సూచనల ప్రకారమే ఓడను సిద్ధం చేశాడు. అలా దేవుని జ్ఞానానుసారంగా ప్రవర్తించడం వల్ల ఆయన తన కుటుంబం మొత్తాన్ని ఆ మహాప్రలయం నుండి రక్షించుకోగలిగాడు. ప్రియులారా, దేవుని భయభక్తులను మరియు ఆయన వాక్యాన్ని తమ జీవితానికి మార్గదర్శిగా చేసుకొని నడుచుకునేవారు లోకంలో ఎదురయ్యే ప్రతి సంక్షోభాన్ని జయించగలరు. దానియేలు మరణకరమైన ఆజ్ఞను లెక్క చేయక దేవుని వైపు నిలబడి సింహాల గుహ నుండి తప్పించుకున్నట్లుగా నోవాహు దేవుని హెచ్చరికను విశ్వసించి ఓడను సిద్ధం చేసి తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా దేవుని జ్ఞానానుసారంగా ప్రవర్తించే ప్రతి ఒక్కరికి ఆయనే స్వయంగా రక్షణ కవచంలా ఉంటాడు. కాబట్టి సమస్త ఆపదల నుండి సురక్షితంగా తప్పించుకోవడానికి దేవుని జ్ఞానమే మానవునికి ఏకైక మార్గం. సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు మన సొంత ఆలోచనలు, మన మేధస్సు ఎంత గొప్పగా అనిపించినా
దేవుని వాక్యానికి మరియు ఆయన ఆజ్ఞలకు వాటిని లోబరచడమే నిజమైన జ్ఞానం. సొలొమోను మరియు సౌలు రాజుల వలె మన సొంత మనసును నమ్ముకుంటే పతనం తప్పదు. అయితే దానియేలు మరియు నోవాహుల వలె దేవుని మాటను భయభక్తులతో గైకొని ఆయన ఆజ్ఞానుసారంగా ప్రవర్తించినట్లయితే ఆయన మనల్ని సమస్త ఆపదల నుండి, శోధనల నుండి తప్పించి సంపూర్ణమైన రక్షణను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ రోజు నుండి మన ప్రతి నిర్ణయంలోనూ, మన ప్రతి అడుగులోనూ మన సొంత తెలివితేటలను మాత్రమే ఆశ్రయించకుండా దేవుని జ్ఞానాన్ని మన జీవితానికి మార్గదర్శిగా చేసుకుందాం. ఆయన మాటను సంపూర్ణంగా గైకొంటూ సర్వశక్తుడైన దేవుని కృపలో భద్రంగా ఉందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడని, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనునని ఈ లోకంలో మనుషులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ మార్గాన్ని ఆశ్రయిస్తున్నారనే దానిపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము మా సొంత తెలివితేటలను లేదా సొంత మనస్సును ఆశ్రయించడం కంటే ప్రతి విషయంలోనూ నీ స్వరానికి విలువిచ్చి నీ మాటను సంపూర్ణంగా గైకొనడమే నిజమైన జ్ఞానం గనుక సొలొమోను మరియు సౌలుల వలె మా సొంత మనసుకు తోచినట్లు నడిచి పతనం చెందకుండా దానియేలు మరియు నోవాహుల వలె నీ మాటను భయభక్తులతో గైకొనే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ జ్ఞానానుసారంగా ప్రవర్తించే ప్రతి ఒక్కరికి నీవే స్వయంగా రక్షణ కవచంలో ఉంటావు గనుక సమస్త ఆపదల నుండి సురక్షితంగా తప్పించుకోవడానికి నీ జ్ఞానమే మాకు ఏకైక మార్గం గనుక మా సొంత తెలివితేటలను, ఆలోచనలను నమ్ముకోకుండా ప్రతి విషయంలోనూ నీ జ్ఞానాన్ని మా జీవితానికి మార్గదర్శిగా చేసుకునే వినయ మనస్సును మేము కలిగి ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి నిర్ణయాలను, వారి ప్రతి అడుగును నీ ఆత్మచేత నడిపించి సమస్త ఆపదల నుండి తప్పించి నీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.